కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యోగం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే, ఆవిడ ఉద్యమాల్లో ఇది ఎక్కడికి వచ్చే, ఎందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మా హీరో రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబూన్నాడు కాబట్టే ఆయన సైనికులమైనటువంటి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాం. 42% రిజర్వేషన్ ఇచ్చాం. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు. ఒక అగ్రవర్ణ సమాజం చెందినటువంటి వ్యక్తి ఉండి కూడా కుల సర్వే చేయడం, 42% ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం. మీ ద్వారా వారికి నేను అభినందన తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా దోహదపడిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ, వాకిటి శ్రీగారితో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, మండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి, కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఇది కాంగ్రెస్ మార్క్, చరిత్రాత్మక నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు ఈ దేశంలో అరుదుగా జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ అనేది విప్లవాత్మక కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమం జరిపినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా రుణపడి ఉంటారు. దీన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమం అందరూ కలిసికట్టుగా ముందుకు పోదాం. బీసీలకు అర్థమైంది ఎవరు వారి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు, ఎవరు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు, ఎవరు నాటకాలాడి దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఓబీసీ నాయకులు గ్రహిస్తా ఉన్నారు. ఏమి చెప్పినా కాంగ్రెస్ పార్టీయే అందరి పార్టీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి తగు ప్రాధాన్యం ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అలా ప్రయత్నం చేస్తూ ఉంది. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ కేసీఆర్ చేసిన అప్పు ఊబిలో ఉండి కూడా అన్ని కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, మన కవిత గారు బీఆర్ఎస్ లో ఉన్నారా? ఇప్పటికీ ఆ దయ్యాలతోనే ఏమైనా మమైకమే తిరుగుతా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాల పరిస్థితి ఏంటి? ఇంద్రజాలకు మాయాజాలు తీసి దయ్యాలను బంధించినారా ఆవిడ? లేక దయ్యాలు ఇంకా తిరుగుతా ఉన్నాయా? తిరుగుతావా? ఎక్కడో ఆ దయ్యాలు ఎక్కడున్నాయి, ఎవరు వెంట పడతా ఉన్నాయి? ఇవన్నీ కూడా స్పష్టం చేయాల్సిన పరిస్థితి కవిత గారిదే. నేను చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్ లో చెప్పాను. బీసీ మీటింగ్ లో చాలా మంది మా బీసీ సోదరులకు చెప్పాను, ఎవరి కులం వారికి అభిమానం ఉంటుంది. కానీ బీసీల ఇష్యూ వచ్చినప్పుడు కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమై ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని సంఘాల వారికి. డెఫినెట్ గా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహత్తర అవకాశం ఇది ఏ ఇతర పార్టీల వల్ల కాదు. ఇలా బీజేపీ చూసుకోండి, 2 సంవత్సరాలు ఊరడించి అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టినారు? వారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఏంటి? అధ్యక్ష పదవి ఇవ్వడానికి చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంతకుముందు సుప్రీంకోర్టు